సెప్టెంబర్లోనే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకే కాంగ్రెస్ ప్రాథమిక ఆలోచన. ఎన్నికలు ఆలస్యం చేయొద్దని ఇప్పటికే నేతల ఒపీనియన్. మరి బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ల సంగతి ఏంటి? 25న కేబినెట్ మీ సమావేశంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందా? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలలో నిర్వహించాలని అధికార కాంగ్రెస్ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎలక్షన్స్ పై పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు. నేడు గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అవనుంది. దాంతోపాటు అడ్వైజరీ కమిటీ కూడా సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. నేడు జరిగే పీఎస్సీ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలా లేదా వెంటనే నిర్వహించాలా అనే దానిపై అభిప్రాయాలు సేకరించనున్నారు. దీంతో పాటు ఓట్ చోర్ గద్దీ చోర్ అంశంపై రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని పార్టీ కేడర్ ఎంతో ఆశతో ఎదురుచూస్తుందని ఇప్పటికే అనేక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు నిలిచిపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయని మరికొంతమంది ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25న జరిగే కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎన్నికలపై పీఎస్సీ సమావేశంలో నేతల నుంచి సేకరించినటువంటి అభిప్రాయాల ఆధారంగా ఈ నెల 25న జరిగే కేబినెట్ మీటింగ్లో అధికార నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, ఢిల్లీలో ధర్నా సైతం చేసిందని, అయినా కేంద్రం నుంచి కదలిక లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. వీటన్నింటి నేపథ్యంలో ఈ నెల చివరికల్లా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, వినాయక నిమజ్జనం తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కులగణన నిర్వహించినటువంటి ప్రభుత్వం అందులో బీసీల శాతాన్ని శాస్త్రీయంగా తేల్చింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం సులువు అవుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్నే అమలు చేసి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయమని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ లేకపోవడం వల్ల తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి, ఏదైనా అవసరాలకు గ్రామ అవసరాలకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా అర్థం కాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని కూడా మరికొంతమంది నేతలు అయితే చెప్తున్నారు. సో కాంగ్రెస్లోనే కొంతమంది ఈసారి ఎలక్షన్స్కి వెళ్తే బాగుంటుందని చెప్తుంటే, మరికొంతమంది మాత్రం కోర్టుని ఇంకొంచెం టైం అడిగి 42 రిజర్వేషన్లు అయినాకనే ఎలక్షన్ నిర్వహిస్తే బాగుంటుందని ఇలా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు ఈ 2 రోజుల్లో తెరపడే ఛాన్స్ ఉంది. కాకపోతే బీసీ రిజర్వేషన్స్ గురించే కొంచెం ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఏదేమైనా కానీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు తక్షణమే జరిగేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ చాలా లేట్ అవడంతో కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకోసమనే ప్రభుత్వం కూడా ఇప్పుడు కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తుంది. అందుకోసం ఈ టైంలో ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కూడా చేస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే వెంటనే ఎలక్షన్స్కి వెళ్తే పార్టీ మీద పెద్దగా వ్యతిరేకత ఉండేది కాదు. దాదాపు చాలా రోజులు లేట్ అయింది కాబట్టి కొంచెం ప్రజల నుండి కూడా వ్యతిరేకత రావడం, సో ఈ టైంలోనే ఇందిరమ్మ ఇల్లు, దాని తర్వాత జాబ్ నోటిఫికేషన్, ఈ టైంలో ఎలక్షన్స్కి వెళ్తే కొంచెం పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఏదేమైనా కానీ ఇక సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు కూడా కనిపిస్తుందని కూడా పార్టీలోని ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే 42% రిజర్వేషన్లు కోర్టుకి ఇంకోస్త టైం అడిగి ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలా? మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.